రైట్ చందు, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు కవిత రాజీనామా లేఖపై, అలాగే కవిత చేసినటువంటి ఆరోపణలపై బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం బండి సంజయ్ ఏమి మాట్లాడుతున్నారు. సిబిఐ విచారణ జరపడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఒక లీగల్ ఒపీనియన్ తీసుకొని నిపుణులతో మాట్లాడి మీరిచ్చే సిబిఐ విచారణ కోసం మీరిచ్చే కాంప్లైంట్, మీరిచ్చే ఫిర్యాదును దయచేసి లీగల్ గా ఉండే విధంగా దయచేసి ప్రయత్నం చేయండి. బీఆర్ఎస్ పార్టీకి దీని నుంచి తప్పించుకునే, కోర్టు ద్వారా తప్పించుకునే అవకాశం దయచేసి ఇవ్వకండి. మీ లీగల్ టీం ఫెయిల్ అయిపోయింది. అన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని నిరోధించడంలో, బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడంలో, న్యాయపరంగా అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. దీని ద్వారా మాకు పూర్తిగా స్పష్టత వచ్చింది. బీఆర్ఎస్ పార్టీని కాపాడడానికే కాంగ్రెస్ పార్టీ ఈ లొసుగులను బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ మీరు బీఆర్ఎస్ పార్టీని నిరోధించకుంటే, బీఆర్ఎస్ పార్టీ అవినీతిని మీరు ప్రశ్నించకుంటే, వాళ్ళని శిక్షించకుంటే ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇదే రామచంద్ర గారి నేతృత్వంలో గల్లీ గల్లీలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సపోర్టుకు వ్యతిరేకంగా వాళ్ళ గల్లీ గల్లీలో తెలంగాణ రాష్ట్రంలో నీతి న్యాయం కోసం, ప్రజా సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇలా కాషాయపు జెండా ఎత్తుకొని, కమలపు జెండా ఎత్తుకొని గల్లీ గల్లీలో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. కానీ దయచేసి మిత్రులారా, సమస్యల కోసం మనం కొట్టాడుతున్నాం. ఇవాళ అధికారం రావాల్సింది అధికారం రావాల్సింది మనం. ఇవాళ అడ్డిదారి గుడ్డి దెబ్బలో ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ మీద వ్యక్తిగతంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు విశ్వాసం, నమ్మకం లేదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకతతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇవాళ ఏమి చేసింది కాంగ్రెస్ పార్టీ? అన్ని 6 గ్యారెంటీ ఇచ్చింది, 420 హామీలు ఇచ్చింది, అన్ని మోసం చేసింది. లాస్ట్ కు బీసీ డిక్లరేషన్ అంటున్నారు. ఇలా కామారెడ్డిలో వరదలు వచ్చినాయి అన్న, కామారెడ్డిలో వరదలు వచ్చి ఇళ్ళన్ని కొట్టుకుపోయినాయి. ఇలా కామారెడ్డి వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయినాయి. అదే కామారెడ్డి వరదలో కామారెడ్డి డిక్లరేషన్ కూడా కొట్టుకుపోయినాయి. ఇక దాని గురించి మాట్లాడతలేరు. కామారెడ్డి వరద, కామారెడ్డి కొట్టుకుపోయింది, కామారెడ్డి డిక్లరేషన్ కొట్టుకుపోయింది. ఇలా బీసీల గురించి ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా మొసలి కన్నీరు కాస్తున్నారో స్పష్టం చేయండి అన్న. బీసీలకు ఇలా బీసీలకు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 27% రిజర్వేషన్ ఇస్తున్నది. ఎంత శాతం? 27. అవునా కాదా? ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తానది? 42%. ఎంత చెప్తాను గట్టి చెప్పాలి. ఎంత? 42. 42లో 10% ఎవరికి ఇస్తా ఉంటుంది? ఎవరికి? 42లో 10% తీసేయండి. ఎంత అయింది? 32. 32లో ఆల్రెడీ మనకి ఎంత ఉంది? 27. మరి బీసీలకు ఎంత ఇస్తానట్టు? ఎంత? 5%. మరి 5% బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్ అంటారా, ముస్లిం రిజర్వేషన్ అంటారా? దీన్ని బీసీ డిక్లరేషన్ అంటారా, ముస్లిం డిక్లరేషన్ అంటారా?